నమస్కారం. నేను మీ శివానంద్. మనందరికీ ఎంతగానో ఇష్టమైన నాయకుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరు. ఆయన జీవన విధానం ఎందరికో ఆదర్శవంతమైంది. ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా దీక్షితుల సుబ్రహ్మణ్యం గారు రచించిన పుస్తకం అధికార సౌధంలో అరుదైన మానవత్వం, దార్శనికుడు అబ్దుల్ కలాం. ఈ పుస్తకంలో అందించిన విషయాలను ఇప్పుడు చూద్దాం. బాధ్యత కలిగిన, పారదర్శకమైన, అవినీతిరహితమైన పాలన ఏ దేశంలో ఉంటుందో అదే జనులు నివసించడానికి అనుకూలమైనది. అటువంటి నాయకత్వమే ఆదర్శవంతమైనది. భారతదేశ రాష్ట్రపతిగా 5 ఏళ్ల పాటు అనితర సాధ్యమైన సేవలందించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అధికార పీఠం నుండి వైదొలుగుతూ చెప్పిన ఆఖరి మాటలివి. ఆయన మనస్తత్వాన్ని ఈ వాక్యాలే తేటతెల్లం చేస్తున్నాయి. అధికార పంజరాలకు తాను అతీతుండని, వాస్తవ దృక్పథం ప్రదర్శించడంలో తనకు ఏ పరిమితులు అడ్డురావని ఈ ప్రకటన ద్వారా ఆయన మరొక్కసారి చాటి చెప్పారు. ప్రపంచానికి సుదూరంగా, ప్రజలతో ఏమాత్రం సంబంధం లేని రాష్ట్రపతి భవన జీవితానికి ఆయన తన తీరుతో సరికొత్త అర్థం చెప్పారు. మిగతా రాష్ట్రపతుల్లా కాకుండా ఆయన ప్రజల రాష్ట్రపతిగా తనను తాను నిరూపించుకొని రాష్ట్రపతి భవన్ను ప్రజలకు సన్నిహితం చేశారు. ఆయనకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. రేపటి తరానికి ఏదో ఒకటి చెబుతూ ఉండాలని, వారి ద్వారా దేశానికి ఎంతో కొంత మంచి సాధించాలని నిరంతరం తపనపడిన మహాయోగి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన తపనలో ఒక స్వాప్నికుడు కనిపిస్తాడు. ఆయన కృషిలో ఒక దార్శనికుడు గోచరిస్తాడు. ఆయన మాటల్లో తాత్వికుడు తళుక్కుమంటాడు. ఆయన రాతల్లో భావుకుడు ప్రభవిస్తాడు. నా గదిని బిస్మిల్లా ఖాన్ షహనాయి స్వరాలతో నింపాను. నా మనసు ఆహ్లాదంతో మరో లోకానికి సాగిపోయింది. ఊహల్లో నా మనసు ఊయలూగింది. పైనున్న నా పెద్దలంతా వచ్చి దీవించారు. అమ్మ అక్కున చేర్చుకుంది. నాన్న తల నిమిరాడు. చిన్నప్పుడు రామేశ్వరం గుడిమెట్లపై ఆడుకునే రోజులు గుర్తొచ్చాయి. ఇలా సాగుతుంది ఆయన రాసిన ఒక కవిత. గుడి పూజారి పక్షి లక్ష్మణశాస్త్రి గారు తన నుదుట దిద్దిన కుంకుమను, తనకు తొలి పాఠం చెప్పిన ఓ చర్చి ఫాదర్ను, తన విజయవార్తను ప్రకటించిన తొలి గురువు జలాలుద్దీన్ను, తనను అభినందించిన మసీదు వీధి గుంపును, నోటిని తీపి చేసిన సోదరి జొహారాను ఆయన ఈ కవితలో తలుచుకుంటారు. ఆయన ఆత్మకథలోని ప్రత్యక్షరం స్ఫూర్తిని దట్టించిన అక్షర శతఘ్నే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అరుణ్ తివారీతో కలిసి ఏపీజే అబ్దుల్ కలాం తన కథను వింగ్స్ ఆఫ్ ఫైర్గా రాసుకుంటే, ఆ కథను తెలుగులోకి ఒక విజేత ఆత్మకథ పేరుతో అనువదించారు వాడ్రేవు చినవీరభద్రుడు. మాతృకలోని వెచ్చదనం ఏమాత్రం చెడకుండా చక్కని శైలితో కొత్త సొబగులొద్దారు వీరభద్రుడు. నిజంగా ఈ పుస్తకం చదివిన తరువాత కొంతసేపైనా గుండె బరువెక్కుతుంది ఒక గొప్ప అనుభూతి భావనతో. భౌతికత, భావుకత, తాత్వికత సమానంగా ఇమిడి ఉన్న శాస్త్రవేత్తలు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. అటువంటి విశిష్ట శ్రేణికి చెందిన వారే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అందుకేనేమో ఆయన ఒక రాజకీయవేత్త కాలేకపోయారు. తామరాకుపై నీటిబొట్టు తన ఉనికిని పవిత్రంగా కాపాడుకున్నట్లుగా ఆయన రాజకీయ పంకిలంలో కూడా జ్ఞానపద్మమై వికసించారు. తరతరాలకు తరగని స్ఫూర్తినిచ్చారు. ఒక చిన్న నిప్పురవ్వ తన అపార ప్రభావంతో మహాశక్తిపుంజమై వెలిగినట్లే సాధారణ పేద కుటుంబంలో జన్మించిన కలాం అనే సామాన్య వ్యక్తిలోని అనన్య వ్యక్తిత్వం దేశ ప్రథమ పౌరుడి స్థాయికి విస్తరించి తన విశిష్టతను సగర్వంగా చాటుకుంది. మన దేశంలో అంతరిక్ష పరిశోధనలు 1960లో మొదలయ్యాయి. అప్పటికి ఇక్కడ పరిశోధనలకు సంబంధించి ఎటువంటి సదుపాయాలు లేకపోయినా మొక్కవోని కార్యదీక్షతో మన శాస్త్రవేత్తలు శ్రమించి ఇసుక నుంచి నూనె తీసినట్లుగా చరిత్ర నివ్వెరపోయే అద్భుతాలు సృష్టించారు. అటువంటి తొలితరం శాస్త్రవేత్తల్లో అబ్దుల్ కలాం ప్రముఖులు. చాలా చిన్న కుటుంబంలో, చాలా వెనుకబడిన ప్రాంతంలో పుట్టిన వ్యక్తి స్వయం కృషితో అసామాన్య స్థానానికి ఎదగడం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంలో మనం గమనిస్తాం. ఒక గొప్ప చారిత్రక సత్యాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన శాస్త్రవేత్తగా జాతి హృదయంలో అచంచలమైన స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు.